చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలైంది ప్రజలారా. ఈ 2 సంవత్సరాల కాలంలో పాలనాపరంగా పూర్తిగా ఆయన వైఫల్యం చెందినాడు. ఎన్నికల కంటే ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చలేకపోయినాడు. సంక్షేమ పథకాల విషయంలో కానీ, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే విషయంలో కానీ సంపూర్ణంగా విఫలమైనాడు. సంపద సృష్టించి ఆ సంపదను పేద ప్రజలకు పంచుతానని చెప్పిన ఆయన మాట గాలిమాటగా మిగిలిపోయింది. ఈరోజు ఎక్కడ చూసినా రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో ప్రజల వైపు నుంచి ఈ పాలనకు, ఈ ప్రభుత్వానికి తీవ్రమైనటువంటి వ్యతిరేకత, నిరసన వ్యక్తమవుతూ ఉంది. ఈ నేపథ్యంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రభుత్వం పైన నిరసన కార్యక్రమాలకు షెడ్యూల్ కూడా ప్రకటించినాడు. జూన్ 4వ తారీఖున, జూన్ 8వ తారీఖున, జూన్ 12వ తారీఖున పెద్ద స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలను వ్యక్తపరచాలా. ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల విషయాలలో చేసిన మోసానికి కానీ, ఎన్నికలప్పుడు వారు ఇచ్చిన హామీలను తుంగలో దొక్కి వారు పాలనాపరంగా వైఫల్యం చెందిన విధానానికి నిరసన వ్యక్తం చేయాలని చెప్పి 4, జూన్ 8, 12 ఇలా షెడ్యూల్ ఇచ్చినాడు. ఓసారి తిరుపతి లడ్డు అంటాడు, ఓసారి గొడ్డలి పార్టీ అంటాడు, ఒకసారి షర్మిలమ్మ గురించి మాట్లాడతాడు, ఒకసారి వివేకానంద రెడ్డి హత్య గురించి మాట్లాడతాడు, ఒకసారి ఇంకొకటి మాట్లాడతాడు, ఒకసారి లిక్కర్ స్కామ్ అంటాడు, రకరకాలు. ఇప్పుడు మళ్ళా ఈ 2 సంవత్సరాల తన ప్రభుత్వ పాలన వైఫల్యం చెందిన ఈ సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారి నిరసనలకు షెడ్యూల్ ఇచ్చిన తర్వాత ప్రజలు చర్చించుకోకుండా ఉండడానికి, దృష్టి మరల్చడానికి మళ్ళా పాత కథే కొత్త కోణంలో చూపించే ప్రయత్నం చేస్తున్నాడు ప్రజలారా. ఆ పాత కథే లిక్కర్ స్కామ్. ఇది చాలా పాత కథ. ఎన్నికల కంటే ముందే, అంటే 2024లో మేము ఓడిపోకముందు, ఆయన గెలవకముందే ఎన్నికల ప్రచారంలో భాగంగానే ఆయన ప్రచారం చేస్తూ వచ్చినాడు. ఆయన ప్రజలకు ఇంటూ ఇస్తూ వచ్చినాడు. లిక్కర్లో ఏదో పెద్దగా స్కామ్ జరిగినట్టు, పెద్దగా అవినీతి జరిగినట్టు, పెద్ద కుంభకోణం జరిగినట్టు, తన అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్ర ప్రజలకు నాణ్యత కలిగిన మందు ఇస్తానని, తక్కువ ధరలకు మందు ఇస్తానని చెప్పి, గత ప్రభుత్వం చేసిన లిక్కర్ స్కామ్ను బయటపెట్టి జైలుకి పంపుతానని చెప్పి మెల్లిగా అప్పుడే ఇంటూ ఇస్తూ వచ్చినాడు. అంటే ఆయన ఉద్దేశం ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ఒక కేసులో జైలుకి పంపాలి. అది 2 నెలలైనా, 3 నెలలైనా, 4 నెలలైనా జగన్మోహన్ రెడ్డి గారిని జైల్లో పెట్టాలా, ప్రతీకారం తీర్చుకోవాలా, ఆయన రాజకీయంగా పలుసన చేయాలా, ప్రజల హృదయాలలో ఆయన నేర చరిత్ర కలిగిన వ్యక్తిగా పూర్తిగా చూపించే ప్రయత్నం చేయాలి. ఇది ఆయన లక్ష్యం. ఆ లక్ష్యాన్ని సిద్ధింపజేసుకునే దానికోసమే లిక్కర్ స్కామ్లో అసలు సంబంధం లేని వ్యక్తులందరినీ ఇన్వాల్వ్ చేసినారు. ఎవరెవరు? ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మిథున్ రెడ్డి, రాజ్ కసిరెడ్డి, ఇలా ఎంతోమందిని సంబంధం లేని వ్యక్తులందరినీ, అంటే సరైనటువంటి సాక్ష్యాలు, ఆధారాలు లభ్యం కానప్పటికీ ఆయన నియమించిన సిట్ అధికారులు ఏదో ఒక కారణంతో, ఏదో ఒక కారణాన్ని చూపించి వాళ్ళందరినీ ముద్దాయిలు చేసి జైలుకు కూడా పంపడం జరిగింది. కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలకు, మంత్రులకు, మున్సిపల్ చైర్మన్, ఈ స్థాయి కలిగిన మనుషులకు జగన్మోహన్ రెడ్డి గారితో అపాయింట్మెంట్ ఇప్పించే ఆఫీస్ కార్యక్రమం మాత్రమే కేఎన్ఆర్ సంబంధం. కానీ ఇప్పుడు సిట్ అధికారులు మళ్ళీ కేఎన్ఆర్ను నిన్న బుధవారం, బేస్తవారం 2-3 రోజులు పిలిచి విచారిస్తున్నారు. ఏమని? నీకు లిక్కర్ స్కామ్తో సంబంధం ఉంది, నువ్వు లిక్కర్ స్కామ్లో నువ్వు కూడా 100 కోట్ల రూపాయలు నువ్వు సంపాదించినావు అని చెప్పి కేఎన్ఆర్ అందులో ముద్దాయం చేసే ప్రయత్నం, లేకుంటే కేఎన్ఆర్ మీద ఒత్తిడి చేసి జగన్కు దాన్ని అంటగట్టే ప్రయత్నం చేసే ప్రయత్నంలో భాగంగా సిట్ అధికారులు ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇది ఎక్కడి న్యాయం? ఇది అందరినీ అయిపోయినారు. హైదరాబాద్లో సునీల్ ఉంటే, సునీల్ అత్యంత ఆప్తుడు ఎవరికి? జగన్మోహన్ రెడ్డి గారికి. జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరైతే ఆత్మీయతగా ఉంటారో అట్టి మనుషులందరినీ అనుమానించేదే, అట్టి మనుషులందరి మీద ఒత్తిడి చేసేదే, అటువంటి మనుషులందరికీ సిట్ అధికారులు నోటీసులు పంపేదే, వాళ్ళని తిప్పేదే, ఒత్తిడి చేసేదే, జగన్మోహన్ రెడ్డి గారి ప్రస్తావన తీసుకొచ్చేదే, జగన్మోహన్ రెడ్డి గారి పేరు వారి నోట్లో నుంచి చెప్పించే ప్రయత్నం చేసి వారి నోట్లో నుంచి ఆ పేరు వచ్చే పేపర్ మీద ఆ పేరు రాసి జైలు పంపాలనే ప్రయత్నం. ఏమంటే ఏ ఒక్కరు కూడా ఆయన పేరు చెప్పకపోవడం కానీ, ఆయనకు కేసులో సంబంధం ఉండే సాక్ష్యాధారాలు లేకపోవడం వల్ల 2 సంవత్సరాలైనా మీరు చేతులు పిసుకుంటానే ఉన్నారు తప్ప మీరు సాధించింది అయితే ఏమీ లేదు. అయినా మాకు తెలియగలుగుతాం, జగన్మోహన్ రెడ్డి గారు లిక్కర్ స్కామే చేస్తే, ప్రజలారా లిక్కర్ స్కామే చేయాల్సి చేస్తే పిఏల ద్వారా వ్యవహారం నడిపేవాడా? కేఎన్ఆర్ ద్వారా వ్యవహారం నడిపేవాడా? మీరే ఒకసారి ఆలోచన చేయండి. ఇంకొక మాట కూడా మేము స్పష్టంగా అడగదలుచుకున్నాం. మేము ఈ ప్రభుత్వాన్ని, జగన్మోహన్ రెడ్డి గారి మీద మీరు తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపాల్సిన పరిస్థితి వచ్చి జైలుకు పంపితే నేను అడుగుతా ఉన్నా,
జగన్మోహన్ రెడ్డి మీరు బెదిరించే బెదిరింపులకు భయపడేవాడా? మీరు నెల 2 నెలలు 3 నెలలు జైలు గోడల మధ్య పెడితే అతను ఏమన్నా ఆత్మస్థైర్యం కోల్పోయేవాడా? అతను ఏమన్నా చంద్రబాబు నాయుడు మాదిరి 30 రోజులు జైల్లో ఉంటానే బెబె అని వణికి నేను బయటికి రావాలా, నా కళ్ళు కనపల్లే, నా కాళ్ళు నొచ్చానాయి, అరికాల్లో మంటలు తెచ్చానాయి, నన్ను బయటికి పంపండి అని చెప్పి బెబె అని వణికేవాడు అనుకుంటున్నారా మీరు జగన్మోహన్ రెడ్డిని? 2 నెలలు కాదు 16 నెలల కాలం పాటు తప్పుడు కేసులో సోనియా గాంధీ, తెలుగుదేశం పార్టీ అందరూ కలిసి జైల్లో పెడితే కూడా మొక్కవోని ధైర్యముతో, అచంచలమైన ఆత్మవిశ్వాసంతో, ధైర్యంగా ధర్మాన్ని న్యాయాన్ని నమ్మి నేను విజయాన్ని సాధించగలుగుతానని చెప్పే 16 నెలలు జైలు జీవితాన్ని గడిపి ఆ తర్వాత వచ్చి ప్రజా సంకల్ప యాత్ర చేసి జనములో 16 నెలలు ఉండగలిగి ఆ తర్వాత స్వతంత్రుడై ముఖ్యమంత్రి కాగలిగిన మనిషిని పట్టుకొని మీరేందో తప్పు నా కొడుకులు కేసులు పెట్టి బెదిరించుకుంటాం, 2 నెలలు 3 నెలలు జైలు పంపిస్తామంటే ఆయన చంద్రబాబు నాయుడు మాదిరి భయపడేవాడో మరొకరి మాదిరి భయపడేవాడో కాదు. నువ్వు జైల్లో పెట్టినా లేకుంటే మరొకటి చేసినా ఆయన ధైర్యాన్ని ఎవ్వరు కూడా కొనుగోలు చేయలేరు. ఆయన ధైర్యాన్ని ఎవ్వరు కూడా ఆ ధైర్యం సన్నగిల్లిపోయే ప్రయత్నానికి ఎవరు మీరు ప్రయత్నం చేసినా కూడా మీరు మూర్ఖులవుతారు, అమాయకులవుతారు. ఇంకా నా భాషలో, కడప భాషలో చెప్పాలంటే తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు ధైర్యానికి మారుపేరు, ధైర్యానికి ప్రతిరూపం జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి మీరు తప్పుడు కేసులతో ఆయన బెదిరించే ప్రయత్నం చేయడం వల్ల లాభం లేదు. ఆయన జైలుకు మీరు పంపినా కానీ ఏమి ఆయన తలలో ఉండే వెంట్రుక కూడా, ఆయన తలలో ఉండే తెల్ల వెంట్రుక కూడా భయపడదు. నేను స్పష్టంగా చెప్తానా, జగన్మోహన్ రెడ్డి గారిని జైలు జీవితం ద్వారా భయపడించుకోవాలనుకునే చంద్రబాబు నాయుడుకు సుస్పష్టంగా చెప్తానా, ఆయన తలలో ఉండే తెల్ల వెంట్రుక కూడా జైలుకు భయపడే పరిస్థితి ఉండేది. జైలు 4 గోడలు ఎప్పుడే కానీ జగన్మోహన్ రెడ్డి గారి ఆత్మవిశ్వాసాన్ని సన్నగిలింపు చేయలేవు. కాబట్టి మీ ప్రయత్నాలు మానుకోండి. ఏ ఒక్క సాక్ష్యం ఆధారం కూడా మీ దగ్గర లేదు. ఇప్పటి వరకు లిక్కర్కు సంబంధించిన స్కామ్లో జగన్మోహన్ రెడ్డి గారిని ముద్దాయి చేయడానికి కావాల్సి ఒక్క సాక్ష్యం ఆధారం కూడా లేదు. కొండను దవ్వి ఎలకనైనా పట్టుకున్నారని సామెత తిన్నారు. ఇక్కడ లిక్కర్ స్కామ్లో కొండను దవ్వి ఎలకను కాదు కదా, ఎలక తోకను కూడా పట్టుకునే పరిస్థితి మీకు లభ్యం కాలే. మీ వలన ఏమీ కాదు. మేము ఎవరివే కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులను కూడా జగన్మోహన్ రెడ్డి గారి బెదిరించుకునే బెదిరింపులకు ఆయన బెదిరుతాడో లేడో అని మీరు అనుకుంటే ఆయన బెదరడు. ఆయన తర్వాత ఉండి మేము కూడా బెదిరే వాళ్ళం కాదు. మీ వివాహాది శుభకార్యములకు, పుట్టిన రోజులకు, మీటింగులకు అత్యాధునిక సదుపాయాలతో ప్రొద్దుటూరు వాసవి సర్కిల్ వద్ద నుంచి అతి సమీపాన మీకు అందుబాటు ధరలలో హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ మీకు స్వాగతం పలుకుతుంది. మా ఫంక్షన్ హాల్ నందు వంట సామాగ్రి మరియు విశాలమైన కార్ పార్కింగ్, అతి తక్కువ మెయింటెనెన్స్ ఖర్చుతో ఏ ఫంక్షన్ అయినా మా హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ నందు జరుపుకొని ఆనందాన్ని పొందండి. బుకింగ్ కొరకు సంప్రదించండి. మా సెల్ నంబర్ 9100600238 7799 000211.